హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ ఫ్యామిలీ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ ఈ రోజు వచ్చేసి మార్గశిర మాసం లాస్ట్ లక్ష్మీవారం అనమాట నేను చేసుకున్నాను. సో ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. సో అదండి, ఇంకా నేను అలాగా 5కి లేచాను ఇంకా పూజ చేసుకోవడానికని. ఇంకా 5కి లేస్తే ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు ఇంకా అలా చేసుకోబోతుకి 5:30 అయిపోయిందనమాట. ఇంకా ఫస్ట్ తులసమ్మ దగ్గర ఎప్పుడు పూజ చేసుకుంటాం కదా, తులసమ్మ దగ్గర ముగ్గులేసి అన్నీ చేయబోతుకి ఇంకా అలాగా తెల్లవారిపోయిందనమాట. ఇంకా నేను ముందు ఇక్కడ దేవుడి దగ్గర పూజ చేసుకుందాం కానీ నైట్ అన్నీ ప్రిపేర్ చేసుకుని అన్నీ తుడిచేసుకుని అన్నీ చేశాను. తీరా మోసి ఇంకా అలా తెల్లవారిపోయిందనమాట. ఇంకా మరి తులసమ్మ దగ్గర అయితే ముందు చేసుకోవాలి కదా అని చెప్పేసి అన్నీ పెట్టుకున్నాను. మీరు అనుకోవచ్చు ఇదన్నీ ఎన్ని చేయడానికి మరి ఇంత టైం పట్టకపోతే ఇంకెంత టైం పడుతుంది అనుకుంటున్నాము. ఈ అలంకరణ పెద్ద ఏం టైం పట్టదండి. కరెక్ట్గా నైట్కి అన్నీ ప్రిపేర్ చేసుకుంటే ఏం అవ్వదు. కాకపోతే ఎందుకో నాకు ఇంకా అవ్వలేదనమాట. సో ఇంకా ప్రసాదం గట్రా వండుకోవాలి ఇవన్నీ చేసుకోవాలని చెప్పేసి ఇంక నేను అలా చూసుకుని చేస్తున్నాను అనమాట. ఈలోపు ఒకరు లేచారనమాట. చిన్నోడేమో స్కూల్కి పంపాలి, పెద్ద ఆయనేమో షెడ్ దగ్గరికి వెళ్ళాలి. ఇంక ఇలా సరిపోదని చెప్పేసి నేనేం చేశానంటే ముందు తులసమ్మ దగ్గర పూజ చేసుకుని అమ్మవారికి ప్రసాదం వండేసుకున్నాను. ఎందుకంటే ఆ రోజు శుక్రవారం కంపల్సరీ ముందు ఆవిడ ప్రసాదం వండి స్టవ్ క్లీన్ చేసిన తర్వాత ముందు ఆవిడ ప్రసాదం వండేసి పక్కన పెడతాను అనమాట. ఇంకా అలాగని చెప్పేసి ఇంక ముందు ఆవిడ ప్రసాదం వండేసుకుని పక్కన పెట్టేసి ఇంకొకరు లేస్తున్నారు కదా అని చెప్పేసి వాళ్ళందరినీ బ్రష్లు చేసుకుని స్నానం చేసుకుని సుశాంతమ్మ ఆయన రెడీ చేస్తారు. ఇంక నీ ఇంత హడావుల్లో ఉన్నప్పుడే కంపల్సరీ నాకు బిల్లు రాయాలని అది రాయాలని ఇది రాయాలని కంపల్సరీ ఆయన వస్తారు. ఇంకా ఆయన తప్పేం లేదు, ఎందుకంటే ఆ టైంకి వెళ్ళకపోతే మరి అవ్వదు కదా. సో వాళ్ళు వెయిట్ చేస్తారు బీరువాల కోసం షోరూమ్ వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఆ బిల్ రెడీ చేసేసి ఇంక నేను ఏ పని ఉన్నా సరే ముందు ఆ పక్కన పెట్టేసి ముందు బిల్ రెడీ చేసి ఇచ్చేయాలన్నమాట. ఇంకా తర్వాత అన్ని టైం అయిపోయింది కానీ చెప్పేసి గబగబా నేను టిఫిన్ వేసేస్తున్నాను, దోశ అండ్ అందులోకి చట్నీ చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే సుశాంత్ పాపం అన్నీ రెడీ అయిపోయాడు కానీ బెల్ట్ పెట్టుకోవడం వాళ్ళ డాడీ బిజీగా ఉన్నారని చెప్పేసి ఇంకా బెల్ట్ నేను పెట్టాను. ఇంకా ఆయనకి ఏంటంటే అన్ని రోజు ఒకే ఫ్రూట్ పెడుతుందని చెప్పేసి ఇంకా ఆశీర్వాద పండు ఉంటుంది కదా, అదొకటి ఉంటుంది, అది చేసి క్యారెట్ కలిపి పెట్టేశాను. వీళ్ళు టిఫిన్ చేసేస్తున్నారు. దాంతోపాటు శశికేమో ఇంకా కంగారు లేదు, ఈవినింగ్ లోపు తీసుకెళ్ళాలని అన్నారు, తీసుకురమ్మని చెప్పేసి అని అన్నారు. కాకపోతే ఇంక నేను ఏంటంటే ఇంకా ఈయన కూడా రెడీ అయిపోతే బాగుంటుంది టిఫిన్ ఇచ్చారు అని చెప్పేసి ముగ్గురు ఇంకా కలిపి రెడీ అయిపోయారు. ఇంక వాళ్ళకు కూడా టిఫిన్ వేసేసి మెల్లగా ఆరాంగా వాళ్ళని పంపించేసుకుని పూజ చేసుకుందాం కదా అని చెప్పేసి ఇంక నేను వేరే గిన్నెలతో బట్టలు మాసిన బట్టలు గట్టి ఏం పట్టుకోకుండా ఒట్టి వంట పని మాత్రమే చూసుకున్నాను. మళ్ళీ పూజ చేసే ముందు మళ్ళీ కాళ్ళు చేతులు అన్నీ శుభ్రంగా కడుక్కొని అప్పుడు ప్రశాంతంగా కూర్చున్నాను పూజ దగ్గర. ఇంకా శశి ఏమో చదువుకుంటున్నాడు అనమాట, ఆన్లైన్ క్లాస్ ఏదో ఉందని చెప్పేసి చదువుకుంటున్నాడండి. నేనైతే ఇంకా పూజ దగ్గర ఇంకా నాకు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి పూజ దగ్గర అమ్మవారికి అభిషేకం అన్నీ ఆవుపాలన్నీ తీసుకున్నాను కదా, ప్రసాదం చేసుకున్నప్పుడే కొన్ని ఆవుపాలు పక్క తీసుకుని పెట్టుకుంటాను. సో నేను అభిషేకం చేసుకున్నాను అనమాట. అభిషేకం చేసుకున్న కొన్ని అందులోని పసుపు కుంకుమ అక్షంతలు గంధం ఇవన్నీ పువ్వులు అన్నీ వేసి ఒక దాంట్లో వేసుకుని ఒకేసారి నేను చేసుకుంటానండి. సో ఇది నేను ఎప్పుడు నాకు అది కంఫర్ట్గా అనిపిస్తుంది. అన్నీ ప్రత్యేకంగా చేయడానికంటే మనకి అన్నీ కుదరదు, ఏదో టైంలో ఏదో పని ఉంటూనే ఉంటుంది. సో అలా నా పూజ నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత అన్ని పనులు అయిపోయిన తర్వాత అంత లేట్గా చేయడం అని అంటారు, కుదిరితే తొందరగా చేసుకుంటామంటే త్వరగా లెగుస్తున్నప్పుడు కుదరలేదు అని అన్నప్పుడు పనులన్నీ ముందు ఇంటి పనులన్నీ పక్క అన్నీ చేసేసుకుని ప్రశాంతంగా లేదు ముందే పూజ చేసుకోవాలన్నప్పుడు కుదరినప్పుడు ఏం చేస్తామండి. రత్యై నమోస్తు కమనీయ గుణార్ణవాయై శక్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదరి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు. సో అలాగా అమ్మవారిని హ్యాపీగా ప్రశాంతంగా పూజ చేసుకుని ఇలా వచ్చి లేట్ అయితే అయ్యిందండి. ఆ రోజు ఏముంది ఇంక తిండే ఉంది, ఇంకా టిఫిన్ ఇంకా తినడానికి కూడా అవ్వలేదు. సో నేను ఏంటంటే కాఫీ తాగుది హ్యాపీగా ఇంకా అలా కూర్చోడానికి కూడా ఖాళీ లేదు. ఇంకా పూజ అవ్వబోతుగా అయిపోయిందని చెప్పేసి ఇంక నేను పప్పు గట్రా వండాను అనమాట. సింపుల్గా అయిపోతుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా హాస్టల్కి. ఇంక నేను ఏంటంటే మిగిలిపోయిన అంటే కూరగాయలు ఆనపకాయ అండ్ క్యారెట్ ఒకటే ఉంది, టమాటాలు. ఇంక సరే అని చెప్పేసి నేను ఏంటంటే ఎక్కువ శాతం అన్ని విడిగా కూరల కింద వండితే తినరని చెప్పేసి నేను ఎక్కువగానే ఎప్పుడైనా సరే క్యారెట్ ఉన్నా చిన్న ఆనపకాయ ఉన్నా వేరే అయినా కూరగాయలు ఉన్నా వంకాయ ఉన్నా ఇలా కలిపేసి నేను పప్పు కింద ఉడకపెట్టేసి పెడతాను అనమాట. ఎందుకంటే ఆ పప్పులో ఉడకపెట్టేస్తే పప్పు టేస్ట్ ఏం తెలియదు కదా, ఏ కూరగాయలైనా సరే ఉడికిపోతే పప్పులో కలిస్తే ఏదైనా ఒకలాగా టేస్ట్గా ఉంటుందని చెప్పేసి నేను అలా ఉడకపెట్టి పెట్టేస్తాను అనమాట. సో అన్ని కూరగాయలు మిక్స్డ్ ఉంటే మిక్స్డ్ అన్ని కలిపేసేస్తాను. సో అలా టేస్ట్ కూడా బాగుంటుంది. కొంచెం ఇంగు వేసుకుని నెయ్యి వేసుకుని తాలింపు వేసుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. ఏంటంటే శుక్రవారం కొంచెం అంత ఎర్లీగా చేసేసుకుందాం అనుకున్నా అవ్వలేదు. సో ఇది వచ్చేసి గడ్డ పెరుగు ఆ రోజు
ఇంక ఆల్రెడీ తోడెట్టడం చూసాను కదా! వెన్న వచ్చింది భలే టేస్ట్‌గా ఉంది కమ్మగా. ఇంక తర్వాత వచ్చేసి శశిని హాస్టల్‌లో దింపేసామటండి. హాస్టల్‌లో భోజనం చేసేసి మేము శశిని హాస్టల్‌లో దింపేసి మేమేంటంటే సుశాంత్‌కి అందరికీ మా షాపింగ్ ఏంటంటే పెద్ద ఎక్కువేం కాదు. నా షాపింగ్ పర్వాలేదండి. సుశాంత్ షాపింగ్ అవ్వలేదనమాట. సో, వాడికి ఇంక ఎలాగో రాజమండ్రి వస్తున్నాం కదా! అని చెప్పేసి ఆయన సరే నువ్వు రా అని మనం వెళ్దాం. అక్కడ సుశాంత్‌కి ఇంకా డ్రెస్ తీయాలి కదా! అని చెప్పేసని అన్నారు. ఇంకేదో వంక దొరికితే ఏదో వంకలో ఎళ్ళాలని చూస్తాం కదా! ఇంకా ఆయన నన్ను వంకెట్టుకొని ఇంకా షాపింగ్ వంకని తీసుకెళ్లారనమాట. తీరా మోసి నేను ఇంకా పిల్లాడు బట్టల కోసం తీసుకెళ్ళాడేమో అనుకుంటాను. మీకు చూపిస్తాను చూడండి. ఏ వంకతో నన్ను తీసుకెళ్లారో మీకు తెలుస్తది. ఇంకా అలాగే రాజమండ్రి వచ్చేసాం. ఏంటంటే రాజమండ్రిలో ప్రతి షాపులు ఉన్నాయండి. బట్టల షాపులు ఏ ఒక్క షాపు లేదన్నా వరమహాలక్ష్మి ఉంది, కళామందిర్ ఉంది, చందన ఉంది, బ్రహ్మణ ఉంది. మొత్తం అన్నీ సౌత్ ఇండియా మొత్తం రిలయన్స్ ట్రెండ్స్ అన్నీ ఉన్నాయి. రాజమండ్రి చాలా డెవలప్ అయిపోయింది. ఇంక ఇదొచ్చేసి పుష్కర ఘాట్ అనమాట. ఇంక శివరాత్రి కంపల్సరీ మేము అక్కడికి వస్తాం. ఇంక ఇదొచ్చేసి సౌత్ ఇండియాకి వచ్చాము మేము షాపింగ్ మాల్‌కి. అక్కడ వీడియో తీసుకోవడానికి ఇక్కడ చిన్న కామెడీ జరిగింది. వీడియో తీస్తుంటే నేను షాపింగ్ చేస్తుంటే ఆయన వీడియో తీశాడు. సడెన్‌గా ఆయన వీడియో తీస్తుంటే ఒక ఆవిడ అలాగే సీరియస్‌గా ఆయన వంక చూసి వస్తూ నడుచుకుంటూ దగ్గరికి వస్తుందంటే అండి ఈయన భయపడిపోయి ఏంటా అని చెప్పేసి వచ్చాడు. తీరా మోసి ఆవిడ వాళ్ళ అబ్బాయి గురించి కోపంగా పక్క నుంచి వెళ్ళిపోయిందంట. ఈయన భయపడిపోయి తల్లి నాకు నీ ఫోన్ వద్దు తల్లి నువ్వే తీసుకో వీడియోలు అని చెప్పేసి ఫోన్ నాకు ఇచ్చేసారు. ఏంటంటే మగవాళ్ళు తీస్తే వేరేలా ఎలాగైనా అపార్థం చేసుకుంటారు కదా! నన్ను తీస్తున్నారన్నమాట. ఆవిడ వెనకాల ఉంది. సో, ఏంటంటే అలా చిన్న ఫన్నీగా జరిగింది. ఆ ఫోన్ తీసుకొని నేను ఆయనకి వీడియో ధైర్యంగా తీశాను. ఆడవాళ్ళు తీస్తే ఏమనుకోరు కానీ మగవాళ్ళు తీస్తే కొంచెం ఏదైనా ఎవరైనా తప్పుగానే చూస్తారు కదా! అలా కొన్ని ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. నేను అందుకే భయపడతాను ఒక్కొక్కసారి. అండ్ తర్వాత అంతా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత గోదావరి గట్టుకి తాటి బెల్లం కాఫీ అనమాట. సూపర్ ఉంది టేస్ట్ నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అందుకే నేను వీడియో తీసుకున్నాను. సో, ఇంక బావ నేను కాఫీ తాగుతుంటే వీడియో తీశారు. భలే ప్రశాంతంగా ఉంటదండి. కానీ అంత బిజీగా ఉన్న గోదావరి గట్టు నిజంగా భలే అందంగా ఉంది నిజంగా. ఆ బ్రిడ్జ్ మీద లైటింగ్ అంతా భలే అనిపించిందనమాట. ఎప్పుడు ఇలా ఏం దింపరండి. అక్కడ ఒక దిక్కున సమోసా తినేసి ఆ సమోసా కూడా చాలా టేస్టీగా ఉంటది. నన్ను ఎందుకో తీసుకొస్తున్నారని అనుకున్నారు కదా! చూడండి ఎందుకు తీసుకొస్తున్నారు. ఇదిగోండి ఇలా మోయించడానికి అనమాట నన్ను తీసుకురా వచ్చేది. ఇలా షెల్ఫ్లు, డబ్బాలు, పెయింటింగ్లు ఇవన్నీ తీసుకురావడానికి నేను తీసుకొస్తాను అనమాట. నా మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు. ఇంకా అలా అంటే చాలా అంటున్నారు ఈయన. ఏంటంటే ఇలా అంటే షెడ్‌లోకి బీరువాకి సంబంధించిన కబోర్డు ఏదో దేనితోనో తయారు చేయించిందనమాట. ఆయన రేకుది కాదు, ఐరన్ రేకుది కాదు. ఇంకా అలా నన్ను తీసుకొచ్చారనమాట. లాస్ట్‌గా ట్విస్ట్ ఇచ్చారండి నాకు. 5 ఉన్నాయి కొంచెం వెనకాల పెట్టుకోవాలన్నా ఇంచుమించు అదొక 10 కేజీస్ లోపే ఉందనమాట. ఇంక తప్పదు కదా! ఇంక పట్టుకున్నానండి. ఇంకేదో వచ్చేసి పెట్ షాప్‌కి వచ్చానమాట. రాకీ డాగ్ ఉంది కదా! కుక్క అది దానికోసం అని చెప్పేసి బెల్ట్ కొనడానికి తీసుకొచ్చారు. కానీ ఆ కుక్కలు చూస్తే నిజంగా అందులో పప్పీస్ ఎంత బాధ అనిపించిందండి. చలికి వణుకుతూ నిజంగా మురుగుతూ చిన్న మురుగుతూ అలిసిపోయి పడుకుని పోయానమాట. ఎంత బాధ అనిపిస్తాయి కదా! నాకైతే వీధి కుక్కలంటే నాకు చాలా ఈ కుక్కలంటే ఇష్టమే. కానీ వాటితో మెయింటెనెన్స్ అంటే కొంచెం కష్టం అనమాట. సో, నేను ఏంటంటే ఎప్పటినుంచో నాకు ఒక వీధి కుక్కను పెంచుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే వీధి కుక్కలు మన ఇండియన్ కుక్కలు కదా! అవి బ్రీడ్ కుక్కలు ఏంటంటే వేరే కంట్రీ నుంచి వచ్చింది. ఏదో నాకు ఒక చిన్న ఫీలింగ్ అండి. వీధి కుక్కలు అని అంటే అవి ఏ మెయింటెనెన్స్ అవసరం లేదు, ఏ ఫుడ్ అవసరం లేదు, ఏది పెట్టినా సరే తినేస్తాయి. సో, అలా అనుకునేదాన్ని. కాకపోతే ఏంటంటే రాకీ మాకు అనుకోకుండా మాకు వచ్చిందనమాట మా ఇంటికి. మా షెడ్‌లోకి వచ్చింది. తర్వాత ఏంటంటే ఇప్పుడు మాది అదే మాకు పెట్ అయిపోయింది. కానీ అది కూడా మంచి భలే ఉంటదండి. అన్నీ కూడా మెయింటెనెన్స్ అనమాట. ఎంత అసలు పాడు చేయదు. చాలా బావుంటది. కానీ ఎవరన్నా వచ్చారంటే అస్సలు ఊరుకోదు. మురుగుతానే ఉంటది. అంత డేంజర్ అది. పట్టుకుందంటే వదలదు. సో, దాన్ని ఇంక ఇంటికి తీసుకొచ్చేస్తున్నాం ఇప్పుడు. ఏంటంటే సెక్యూరిటీగా ఉండడం మంచిది కదా! కానీ ఇంట్లో కుక్కలు కూడా ఉండడం చాలా మంచిదంటండి. కాలభైరవ స్వరూపం కదా! సో, నేను ఇప్పటిదాకా ఏమేమి షాపింగ్ చేశానో అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. అండ్ శారీ తీసుకున్నాను. అన్నీ కూడా డ్రెసెస్ అని ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏ ఒక్కరి జీవితం ఒకలా లేదండి. ఈ రోజుల్లో అన్నీ షార్ట్ లైఫ్ అయిపోయింది. సో, ప్లీజ్ ఎంజాయ్ యువర్ లైఫ్. బై.